హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. స్టఫ్డ్ మిర్చి చేస్తున్నానండి. స్టఫ్డ్ మిర్చి చేస్తూ మీతో మాట్లాడతాను. ఇది చూపిస్తూ మధ్యలో మా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఇది బజ్జీ మిర్చి అంటారు కదా. యాక్చువల్గా స్టఫ్డ్ మిర్చి కొంచెం ఇంకా లైట్గా ఉన్న ఎల్లో మిర్చితో చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇది కూడా బాగానే ఉంటుంది. కర్ణాటకలో ఎక్కువ దీంతోనే బజ్జీ వేస్తారు. నేను వాళ్ళు చేసేది ఎలా చేస్తారంటే దీన్ని మధ్యకు హాఫ్ ఇలా నిలువుగా చీల్చి దాన్ని ఇలా బజ్జీలు వేసి ఇస్తారనమాట. చాలా చోట్ల ఇక్కడ కూడా మ్యాక్సిమం అట్లాగే ఇస్తారు. మనం మొత్తం ఫుల్గా బజ్జీ వేస్తాం కదా. నేను స్టఫ్డ్ మిర్చికి ఏమేమి వేస్తున్నానంటే దానికి స్టఫింగ్ కోసం చూపిస్తున్నా. ధనియా పౌడర్, జీలకర్ర పొడి, వెల్లుల్లి కారం, ఉప్పు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా నా దగ్గర, అది ఇదంతా కలిపి వేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఇవి విడివిడిగా మిక్సీకి వేసుకొని పెట్టుకునే కంటే ఇలా మన కాడ ఆల్రెడీ పొళ్ళు రెడీగా ఉంటాయి కదా, వాటిని వేసుకోవచ్చు. నాకు ఒక చిన్న ఐడియా వచ్చి నేను చెప్తున్నాను. ఇదేంటంటే దీన్ని మనం మొత్తం మిక్సీకి వేసుకొని కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేస్తున్నాను, చెప్పడం మర్చిపోయినా, ఇందులో చూపిస్తున్నా. అంత మిక్సీకి వేసి ఇప్పుడు నేను స్టఫ్ చేస్తాను. ఆ స్టఫ్ చేసుకుంటున్నాను కదా, ఆ పొడిని మీరు వేరే కర్రీస్కి కూడా కలుపుకొని ట్రై చేయండి, బాగుంటుంది. ముఖ్యంగా దేనికి బాగుంటుంది చెప్తా చూడండి. బంగాళాదుంప ఉడకబెట్టిన కూర ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు. ఓకే, దానికి మీరు ఉడకబెట్టి పొట్టు తీసి పోపు వేసేసి ఆ తర్వాత ఆ ముక్కలు ఒక్కసారి అలా వేడిగా కలిపేసి ఈ పొడి దానిపైన రాలిపి ఆఫ్ చేయండి. ఇది మా ఆంటీ రెసిపీ, నేను చేయట్లేదు, చేస్తా ఎప్పుడో ఒక రోజు. ఇప్పుడైతే మీకు చెప్తున్నాను. యాక్చువల్గా ఈ స్టఫ్డ్ మిర్చి రెసిపీ అంతా కూడా మా ఆంటీ ఒకరు ఉన్నారు, తను చేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు చేసేది మాకు నచ్చేది కాదు. మా అమ్మ వాళ్ళు క్యాప్సికమ్ స్టఫ్డ్ మిర్చి చేసేవాళ్ళు. బట్ నేను కొంచెం దీంట్లో క్రియేటివిటీ, ఆ ఇంగ్రీడియంట్స్ను కొంచెం నా సొంత ఐడియాలు చేర్చి కొన్ని యాడ్ చేశాను అనమాట. సో మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఈ స్టఫ్డ్ మిర్చి ఉంటే ఇంకేం అక్కర్లేదండి. ఇది ఒకవేళ కారం ఉంటుంది కదా అంతో ఎంతో, సో చప్పడి పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత ఇష్టం అంటే 1 కిలో చేస్తే కూడా మా ఇంట్లో అలా తినేస్తారు. మిగిలింది అనుకోండి టపర్వేర్లో బాక్స్లో పెట్టి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు తింటారనమాట. ఈ పొడి కూడా ఎక్కువ రాలుపుతాను. సో మా ఇంట్లో మిర్చి ఐటమ్స్ ఎక్కువనే ఉంటాయి కదా, ఎప్పుడు మిర్చితో చూపిస్తుంటా నేను. అంటే మిర్చి అంటే తినడం కానీ, ఇంకోటి చూపించాను మీకు నిమ్మరసం వేసేది, గుర్తుందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఇదే మిర్చి అనుకోండి, షార్ట్లో చూపించాను అనుకుంటా. దీన్ని చక్కగా పొడవుగా ఘాటు పెట్టేసి ఇట్లాగే ఒక్క రవ్వ నూనెలో వేపి తీయండి. కొంచెం మరీ పూర్తిగా వేపకండి. 2 భాగాలు వేయించండి. వేయించి తీసిన తర్వాత కొంచెం ఉప్పు, నిమ్మరసం కలిపి దీంట్లో స్టఫ్ చేసేసేయండి లైట్గా. అలా కొన్ని అవర్స్ వదిలేయండి. అన్నంతో సైడ్ డిష్లో తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో. మళ్ళీ దీన్ని పచ్చడి పెట్టుకోనే అవసరం లేదు. ఇక్కడైతే వాళ్ళు రెడ్ చిల్లీతోటి, గ్రీన్ చిల్లీతోటి పికిల్ పెడతా ఉంటారు. ఆవు పిండి అంతా వేసి. మా పాప అడిగితే నేను చెప్పిన, ఇప్పుడే మనం చాలా పికిల్స్ పెట్టుకొని తింటున్నాము, పెట్టుకోవడానికి నాకు ఓపిక లేదు కాదు. అవి తినేటప్పుడు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. ఒకరు నిమ్మకాయ పచ్చడి తెమ్మంటారు, ఒకరు ఆవకాయ తెమ్మంటారు, ఒకరు టమాటా అడుగుతారు. అలానే పచ్చడి గుత్తి పెడతాను అనుకోండి, ఒక్కొక్కరు తినేటప్పుడు ఆ మూతలు తీయటం పెట్టడం, అమ్మో ఎంత విసుగు. పచ్చళ్ళు మా చిన్నది ఎప్పుడన్నా అంటుంది, అమ్మ నీ దగ్గర ఉన్న పచ్చళ్ళు అన్ని ప్లేట్లు సర్వ్ చేసి ఒకసారి బ్లాగ్లో చూపి అంటే నేను అన్న దిష్టి కొట్టుకుపోతుంది, ఇంకా మనం పచ్చళ్ళు అంటేనే తినకుండా పోతాము అని. ఇది మనకు బాగుంటుందండి. కారం ఉంటుంది కనుక అసలు ఉట్టిగా అన్నం ఏం చేసుకోనక్కర్లే. యాక్చువల్గా చాలామంది ఆడవాళ్ళు నా ఒక్కదానికి ఏం వండుకోవాలి, నాకు బోరు, చిరాకు అని అంటుంటారు, పప్పు కొంచెం కూడా వండుకోలేను అని. ఇలా స్టఫ్ మిర్చి చేసుకొని అన్నంలో కొరుక్కొని తింటే, నెయ్యి వేసుకొని, ఇంకా చాలా బాగుంటుంది. దాని టేస్ట్ చెప్పనక్కర్లేదు. ఈ వీడియో ఎప్పుడో నేను ట్రిప్కి వెళ్ళక ముందు చేసిన వీడియో ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజే చేసుకున్నానని మీరు అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఈరోజు మా ఇంట్లో ఈ మిర్చి రెసిపీ జరిగిందని. బేసిక్గా ఈరోజు షూట్ చేసిన వీడియో అయితే నేను ఈరోజు అని చెప్తాను, బట్ ఇది ట్రిప్కి ముందు వీడియో. ఇంకా ఈ స్టఫ్ మిర్చిని ఏఎంసీలో మగ్గిస్తే దాని రుచి డబల్ అవుతుంది అనమాట. చాలాసార్లు నేను నార్మల్ పెన్నంలో మగ్గించి చూశాను, కానీ రాదండి. అందరు కుండలు కొనుక్కొని వాడుతుంటే నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది. అంటే కుండ అనేది మంచిదే, హెల్తీ, బట్ ఇది కుండకు ఆల్టర్నేట్ అండి ఏఎంసీ గిన్నె.
ఆ కుండను మెయింటైన్ చేయడము చాలా కష్టం. అది చాలామందికి తెలీదు. ఏఎంసీ డెమో తీసుకున్నా, నాకు తెలుసు. ఏఎంసీ డెమో చూసి నేను ఇంప్రెస్ అయ్యి మెంబర్ అయిపోయి ఏఎంసీలో మెంబర్షిప్ జాయిన్ అయిపోయి కొన్నాను. మొన్న ఈ మధ్య ఎవరో వీడియోలో చూశాను, నేను ఏఎంసీ తెచ్చుకున్నాను అని చూపిస్తున్నారనమాట. చాలా హ్యాపీ అయింది, అమ్మ ఏఎంసీ కొన్నానని చూపిస్తూ ఉంటే. అంటే నేను ఇష్టపడే ప్రోడక్ట్ ఇంకోళ్ళు కొంటే నాకు చాలా ఆనందం అండి. ఇప్పుడు చూడండి, చప్పడి పప్పుకి ఎలా కొలతేస్తున్నానో, మనిషికి ఒక పిడికెడు పప్పు అలా లెక్కతో ఉంటుంది నాది. అంటే పిడికెడు అంటే చేతి లోపలికే ఉండాలి. చప్పడి పప్పు విత్ స్టఫ్డ్ మిర్చి. ఇంకా నాది ఈ రోజుటికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇంకా చెయ్యి నొప్పి ఉంది, తెలీదు 7 రోజులు అన్నారు, ఈరోజు లాస్ట్ డే. ఇంకా అయినా కానీ ఇంకా నొప్పి ఉంది, తగ్గలేదు. ఇంకో విషయం చెప్తాను, నేను ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను కదా, మీరు కానీ నిజంగా ఇక్కడ ఉండి చూసింటే అది అసలు హాస్పిటల్ అన్నారండి. వాళ్ళు వాడే అసలు ఆవిడ ఎంత బాగా సంపాదిస్తుంది, ఎంత చక్కగా ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎందుకో తెలియదు, విరిగిపోయిన చైర్లు, డర్టీ బెడ్షీట్స్, మా చేతులకు ఆ జెల్ పూసాక తుడిచేటివి ఉంటాయండి. వామ్మో, అవి ఎలా ఉంటాయంటే అంత రఫ్గా ఉంటాయంటే ఇంకా వద్దులే, ఎక్కువ చెప్పడం బాగుండదు. ఆ తర్వాత ఇంకా డస్ట్, ఈ రూమ్ అంతా డస్ట్లు ఉంటాయి. అసలు నేను అనుకున్న అసలు మన వైపు హాస్పిటల్స్కు ఇక్కడికి ఎంత తేడా అసలు. అసలు అంత అంత సంపాదిస్తున్నారు, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా. నిన్న ఏమైందంటే నాకు జెల్లు పూయకుండా మసాజ్ చేస్తున్నారని అడిగాను. అడిగితే అయిపోయింది తీసుకురావాలా అని చెప్తున్నారు. వితౌట్ అంటే ఆయింట్మెంట్ పూయకుండా ఓన్లీ జెల్లుతో దాన్ని 2 రోజులుగా నొక్కి నొక్కి ఆయింట్మెంట్ తీస్తున్నారు. మా ఆయన కూడా అంటున్నాడు, ఇలా జరిగిందండి ఈరోజు. అంటే నొక్కి నొక్కి 2 రోజులుగా తీస్తున్నా, కిందనే మెడికల్ షాప్ ఉంది, తెచ్చుకునేది లేదా అనేసి. ఆ టిష్యూ పేపర్లు వాడరండి తుడవడానికి, అదే తుడిస్తే. నేను అన్న వీళ్ళు లాక్డౌన్లో ఎలా ట్రీట్మెంట్ చేసుకున్నారో ఏమో నాకు అర్థం కాదు. ఫుల్ బిజీగా ఉంటారు, మంచిగా సంపాదిస్తున్నారు. అసలు ఉన్నంతసేపు నాకు అక్కడ అదే ఆలోచన, ఆవిడ అంత కష్టపడుతుంది, రెస్ట్ లేదు. ఇక్కడ హాస్పిటల్కి మాత్రం 1 రూపాయి ఖర్చు పెట్టకుండా బతికేస్తున్నారు అనిపించింది. ఏంటండి, పేషెంట్కు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆయింట్మెంట్ పూయకుండా జెల్లుతో చేసేసేయడమేనా? అక్కడే పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటారు, అక్కడే సరే టీ కాఫీలు తాగడం అవన్నీ ఓకే. బెడ్షీట్లు అంత డర్టీగా ఉంటాయండి, బాప్రే. నేను అన్న ఇంత ఘోరంగా మన సౌత్ వాళ్ళు అసలు ఎప్పుడన్నా చూస్తే అది హాస్పిటలా అని అనుకుంటారు. అసలు ఎంటర్ అవ్వరండి అలాంటి హాస్పిటల్లో. ఇదే కాదండి, చాలా డాక్టర్ల దగ్గర మేము చూసాము ఇక్కడ. అక్కడే మందులు పెట్టుకొని వాళ్ళు అక్కడే ఇచ్చుకుంటుంటారు కొందరు. మా డాక్టర్ అయితే బాగా నీట్గా ఉంటుంది, మా హోమియో డాక్టరు. ఆయనది కంఫర్ట్గా, చిన్న హాస్పిటల్ అయినా కంఫర్ట్గా నీట్గా ఉంటుంది. కానీ ఇంకా నాకు వేలు కట్టయినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడే పక్కన మందులు దుమ్ము పట్టుకొని ఉంటాయి డబ్బాలలో గట్టిగా పెట్టుకొని. వామ్మో, అసలు డెంటల్ డాక్టర్ కాడ చూస్తే ఆడ కూడా అంతే. అసలు హాస్పిటల్ అంటే, క్లినిక్ అంటే మన వైపు ఎంత నీట్గా ఉంటాయండి. ఇక్కడ మాత్రము అంత డస్ట్ కొట్టుకుపోయి ఉంటాయి, అంత డస్ట్ కొట్టుకుపోయి ఉంటాయి. అసలు నిజంగా నీట్నెస్ అనేది మన దగ్గర చూడాలండి. ఏదైనా టెంపుల్స్ కూడా అండి, మన దగ్గర ఎంత చిన్న గుడైనా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ సరిగా ఉండదు, నీట్నెస్ ఉండదు ఎక్కడ కూడా. అబ్బో, అసలు వద్దులే చెప్పుకోనికి. ఇక్కడ ఉంటూ అంత బ్యాడ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనిపించింది. సో ఇక్కడ ఉంటుంటే మా పిల్లలకన్నా మీకు అన్ని సౌత్ ఫుడ్లు చేసి పెట్టడం వల్ల మీరు ఇక్కడ ఉంటున్న ఫీలింగ్ మీకు లేదు, లేకుంటే చాలా సఫర్ అయ్యేవాళ్ళు మీరు. అంటే అట్లేం లేదమ్మా, అడ్జస్ట్ అంటే మీకు తెలీదు మన ఫుడ్ ఏం బయట దొరుకుతుంది. వీళ్ళ ఫుడ్ ప్రతిదీ మనకు బయట దొరుకుతుంది మన వైపు. వీళ్ళు మన వైపు వచ్చి చక్కగా బతికేయచ్చు. బట్ మనం ఇడ్లీలు కానీ దోశలు కానీ ఎవడన్నా పెట్టుకొని అమ్మేటోళ్ళు ఉన్నారు ఇక్కడ బయట రోడ్డు మీద కానీ. హోటల్కి వెళ్ళి కూర్చొని తినడం తప్పితే ప్రతి వస్తువు వాళ్ళది ఫుడ్ ఐటెం మనం అమ్ముతాం. సో అందుకే మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా బతకలేరు, కానీ వాళ్ళ తిండి తిని అడ్జస్ట్ అయ్యి బతకలేమంటే. కానీ మన ఫుడ్తో మాత్రం బతకాలంటే ఇక్కడ కష్టం. వీళ్ళంతా మన వైపు వచ్చి చక్కగా మన ఫుడ్ తింటూ వాళ్ళ ఫుడ్ తింటూ రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో. స్టఫ్డ్ మీరు చేసుకోండి, ట్రై చేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పొడి రాసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఫిష్లు అలా చేసుకొని తింటారు కదా,